వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన సినిమా ది రాజాసాబ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలై ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు బాగుంది అంటే మరికొందరు ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తే రెబల్ ఫ్యాన్స్ దాన్ని తిప్పికొట్టారు. వింటేజ్ డార్లింగ్ని చూపించారంటూ డైరెక్టర్ మారుతిని వెనుకేసుకొచ్చారు. అయితే ఉన్నట్లుండి గత 2-3 రోజులుగా నెట్టింట మారుతితో పాటు ఆయన సన్నిహితుడు రాజాసాబ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎస్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వాటికి ఎస్కేఎన్ ఘాటుగా స్పందిస్తూ పోస్టులు పెట్టినట్టు స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పేరుతో ఫేక్ పోస్టులు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ తాను వ్యక్తపరిచినట్లు కొన్ని అభిప్రాయాలను స్టేట్మెంట్స్ని పోస్టులు చేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారని, గందరగోళం క్రియేట్ చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్కేఎస్ తన ఫిర్యాదులో కోరారు. తన సినిమాలను, ఆ చిత్రాల్లో నటించిన నటీనటులను టార్గెట్గా పెట్టుకొని పోస్టులు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టుల ద్వారా కొందరు కావాలనే కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తూ నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి పోస్టులు చేస్తున్న వారిపై, ఈ అకౌంట్స్ వెనుకున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్కేఎన్ తన ఫిర్యాదులో సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం వల్ల ప్రేక్షకులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, అందుకే చట్టపరమైన చర్యలు దిగాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఇలాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని అన్నారట. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలు, నిర్మాతలు, దర్శకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సినీ నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ అకౌంట్లు, ఫేక్ న్యూస్, ట్రోలింగ్ల వల్ల వ్యక్తిగత జీవితాలే కాదు, వృత్తి జీవితాలను కూడా తీవ్ర నష్టం కలుగుతుందని వారు అంటున్నారు. రోజు రోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ఎస్కేఎన్ తాజాగా ఇచ్చిన ఫిర్యాదుపై నమోదైన కేసు విచారణ దశలో ఉందని, నిందితులను త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారికి గట్టిగా హెచ్చరికగా నిలుస్తుందని సినీ వర్గాలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నాయి. అందుకే అంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు.